తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమావేశం జరిగింది. కంసాలపాలెం గ్రామానికి చెందిన వైసీపీ భవన నిర్మాణ కార్మికులు జనసేనలో చేరారు. కార్యక్రమానికి నిడదవోలు కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్, ప్రముఖ సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ ఫోటో వాళ్ళు వైసీపీ వాళ్ళు చాలా చీప్ ట్రిక్స్ పెట్టి ఎవరో కంచెల దుర్గేష్ అన్న వాడిని ఎవరో పట్టుకున్నారు. ఎక్కడో వాడిని తీసుకొచ్చి అక్కడ అందులో పెట్టించారు. నేను నా దగ్గరికి రావచ్చు, నా ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి, మీరు ఎప్పుడైనా వచ్చి మీ సమస్యలు చెప్పచ్చు. లేదు మీకు మా ఇంటి దగ్గర భవన కార్మిక సంఘం అధ్యక్షుడు ప్రసాద్ 5 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుర్గేష్ తెలిపారు. ఇసుక సరఫరా విషయంలో జగన్ ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ నిర్ణయాలతో భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉంటున్నారని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల పట్ల చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందన్నారు. కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటుందని, రక్షణ కల్పిస్తుందని దుర్గేష్ భరోసానిచ్చారు. ఏదైనా నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయి ఇల్లు కట్టుకోవడం ఆగిపోతే భవన నిర్మాణ కార్మికులు కూడా పని లేక పస్తులు ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. ఎవరైతే భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నారో వారందరూ కూడా సాధారణంగా దిగువ మధ్య తరగతి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీ అందరికీ ప్రతిరోజు పని ఉంటేనే మీ కుటుంబాన్ని మీరు పోషించుకోగలుగుతారు. అటువంటి పరిస్థితుల్లో సంవత్సరం తరబడి మీకు పనులు లేకపోతే మీరు ఏ రకంగా మీ పొట్ట పోసుకుంటారు, అదేవిధంగా మీ కుటుంబాన్ని ఏ రకంగా పోషించుకుంటారు అనేటువంటి ఇంగితం లేనటువంటి ఒక దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఈ 5 సంవత్సరాల కాలంలో మన ఆంధ్రప్రదేశ్ లో చూసాం. అందుకే ఆనాడు మీ అందరి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి భవన నిర్మాణ కార్మికులకి అండగా నేను నిలబడతాననేటువంటి మాటతోటి దుర్గా సీతమ్మ పేరుతోటి అది ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఊర్లోనూ కూడా ఒక అన్నదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఒక 2 రోజుల పాటు ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భాన్ని మీకు